వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి. సెకండ్ డే ఇన్ తిరుపతి. మార్నింగ్ ఏంటి వీళ్ళు ఎక్కడికి బయలుదేరుతున్నారు దర్శనానికి అనుకుంటున్నారు కదండి. కాదండి, మేమైతే వడల కోసం అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఏంటంటే 7 to 7:30 వరకే ఉంటాయంట. సో అందుకోసమే మేమైతే గబగబా వెళ్తున్నాం. మార్నింగే చూసారా మంచి ఎలా ఉందో, చాలా చలిగా అయితే ఉంది. ఇంకా మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. అక్కడ వడల కోసం కూడా చాలామంది ఉంటారు. అందుకోసమే మేము స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాము. ఫస్ట్‌లో నుంచుందామని జెప్పేసి. మొదటిగా వెళ్తే మొదటిగా మనకే వస్తాయని జెప్పేసి నుంచోడానికి వెళ్తున్నాము. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాము. బట్ నేనేంటంటే లైన్‌లో నుంచున్నప్పుడు అయితే నేనైతే వీడియో తీయలేదు. ఎందుకంటే చాలామంది జనాలున్నారు. సో ఆ రద్దీలో మనమేం తీయగలుగుతాం వీడియో అని జెప్పేసి ఈ చిన్న వీడియో అయితే తీసుకున్నాను. మార్నింగే చాలా చల్లగా ఉందండి. అసలు క్లైమేట్ చూడండి ఎంత చల్లగా ఉందో. జనాలు చూసారా అప్పటికి చాలామంది ఉన్నారు. ఏంటంటే సేవలకైతే వెళ్తూ ఉంటారు కదా. సో చాలామంది జనాలు ఉన్నారు. అలానే ప్రసాదాల దగ్గర కూడా చాలామందే ఉన్నారు. కానీ మార్నింగ్ కాబట్టి ఏంటంటే వడల కోసమైతే మేము ఇంత త్వరగా వెళ్తున్నాము. మా బ్రదర్స్ అయితే వాళ్ళిద్దరు చూసారా ఎంత స్పీడ్‌గా అయితే వెళ్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైన్‌లో నిలబడొచ్చు అని జెప్పేసేసి ఫాస్ట్‌గా అయిపోతాయని. కాకపోతే ఏంటంటే చాలామంది జనాల్లో మనకేంటంటే గొడవలు గూడా అవుతా ఉంటాయి. తోసేసుకుంటారు చాలామంది. ఈసారి మాత్రం చాలామందయితే వచ్చారు వడలకి. మాక్సిమం ఏంటంటే 8:15కే అయిపోయినాయి వడలు కూడా. సో మాకెన్ని వడలు దొరుకుంటాయో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. చూసారుగా వడలు ఎలా ఎళ్తున్నాయో. ఎంత పెద్ద వడలో తెలుసా, చాలా రుచిగా ఉంటాయి. మాకు వడలైతే దొరికినాయి కాబట్టి మేమైతే ఇంకా షాపింగ్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. సో ఇంకా షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ కదా, సరే ఏమన్నా ఐస్ క్రీమ్ తిందాంలే అని చెప్పేసి మేమైతే ఐస్ క్రీమ్ కూడా తినడానికైతే వెళ్ళిపోయాము. సో ఐస్ స్టోన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఐస్ స్టోన్ అయితే చాలా బాగుంటుందండి. ఈసారి మీరు అక్కడ వెళ్ళినప్పుడైతే తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఆ ఐస్ స్టోన్లో జావా ప్లమ్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా అక్కడ తినాలి అనుకున్న వాళ్ళైతే ఈ ఐస్ క్రీమ్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మన ఇండియాలో ఇండియన్ బ్లాక్బెర్రీ అని కూడా అంటారు. తెలుగులో అయితే నేరేడు పండు అంటారు. సో అదే ఆ ఐస్ క్రీమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకేనా. ఐస్ క్రీమ్ తిన్న వెంటనే మేమైతే షాపింగ్కి అయితే వచ్చేసాము. చిన్న షాపింగ్కి. బట్ ఏంటంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ. బట్ కొనుక్కోవచ్చు. అందరూ కూడా కొనుక్కునే విధంగానే ఉంది. బార్గెనింగ్ ఎక్కడైనా ఉంటుంది కదండి. బార్గెనింగ్ లేకుండా అసలు ఎక్కడ ఉండదు కదా బార్గెనింగ్ లేకుండా. సో బార్గెనింగ్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు అయితే చక్కగా బాగుంటుంది ఇది. ఇదేంటంటే తిరుపతిలో కాంప్లెక్స్ కదా, కాంప్లెక్స్లో అండి ఇది. చాలా బాగున్నాయి బొమ్మలు కానీ బ్యాగ్స్ కానీ అవన్నీ. నేనైతే బ్యాగ్స్ కొనుక్కున్నాము, ఇంకా గాజులు అలా పర్చేస్ చేసాము. అంత ఎక్కువ ఏం పర్చేస్ చేయలేదు. పిల్లలకి బొమ్మలు అలా తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ అట్లా ఏమైతే తీసుకోలేదు. బట్ చాలా బాగున్నాయి. అబ్బాయికి అయితే ఎగ్జైట్మెంట్ అయిపోయాడు. అన్ని బొమ్మలు చూసేసరికి అన్నీ వాడికే కావాలని. వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. సో ఇదండి మా షాపింగ్ విశేషాలు కూడా సెకండ్ డే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం.